తగ్గించుకో, అంటే పడు, విరిగిపో, కృతజ్ఞతలు చెప్పుకో, సాధువుగా ఉండు. నా తండ్రి హెచ్చించేటప్పుడు నేను హెచ్చిస్తాడు. నవ్వేవాడిని నవ్వనే, అనేవాడిని అన్నే, చేసేవాడిని చేయనే. పొగిడాడని పొంగొద్దు, విమర్శించాడని కృంగొద్దు. అవి రెండు నీ కాదు. నీలో నువ్వు అనేది లేదు, చచ్చిపోయింది. నీలో ఎలుబడి చేస్తుంది క్రీస్తు. నీలో ఉన్నది క్రీస్తు. జీవించువాడని కను నేను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని పౌలు అన్నాడు. పౌలు ఎక్కువ, నువ్వు ఎక్కువ? ఒక ముక్క చెప్పు ఫైనల్ గా. పౌలు ఎక్కువ, నువ్వు ఎక్కువ? ఒకరోజు వస్త్రం కూడా లేని రోజు గడిపాడు. కడుపుకంత ఆహారం దొరకని రోజు గడిపాడు. అందరూ కలిసి ఏకమైన నడి బజార్లో నిలబెట్టి తలా ఒక దెబ్బ కొడితే దెబ్బలు తిన్నాడు. ఇంత మాట పడలేక నన్నన్నారు, ఇంకెందుకు బతకాలని గందరగోళం అయిపోతున్నావు. అన్నారని ఏందమ్మా అందే? ఎవడమ్మా అనేవాడు? వాడేం మంచివాడా? నిన్ననేవాడేం పెద్ద మనిషా? వాడి బతికేం బాగుందా? వాడి సంబడం బాగుందా? ఎవడు సంబడం బాగుందని నిన్న అంటాడు, నిన్న అన్న ఎవడో అన్నాడు. నువ్వేంది గందరగోళం అయ్యేది? చాలా మంది ఏడుపదే. నలుగురిలో బాగుండాలి, నలుగురిలో గొప్పగా ఉండాలి, నలుగురిలో ఘనంగా ఉండాలి. అరే తీవా, నలుగురు లేదు, 40 లేదు.